ఇప్పుడు ఇవన్నీ మీరు అడిగినందుకే మొన్న అక్క తమ్ముళ్ళ పంచాయతీ వచ్చింది అసెంబ్లీలో. అది అక్క తమ్ముళ్ళ పంచాయతీ, వ్యక్తిగత కక్షల, లేకపోతే అసెంబ్లీలో కావాలనే తప్పుదో పట్టించడానికి అట్లా మాట్లాడినారు? అమ్మ అక్క తమ్ముళ్ళ పంచాయతీ ఉంటే ఇంటికాడ చూసుకుంటాం. నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు. ఎవరి ఇంట్లో అయినా అక్క తమ్ముళ్ళ పంచాయతీ ఉంటే ఏముంటుంది? నేను మాట్లాడను, నాతో నువ్వు మాట్లాడవు, నీ ఇంటికి నేను రాను. బట్ అది అసెంబ్లీ, ప్రజల కోసం నడుస్తున్న వ్యవస్థ. అది ప్రజల సమస్యలు మాత్రమే అక్కడ ప్రస్తావిస్తాం. మేము ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ప్రస్తావిస్తాం, అధికార పార్టీగా వాళ్ళు సమాధానం చెప్పాలి. అంతే తప్పిస్తే వ్యక్తిగత దూషణలకి ఒక ముఖ్యమంత్రి గారు లేచి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారే ఇష్యూకి సంబంధం లేకుండా ఆ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటల్ని డైవర్ట్ చేయాలని ఆలోచన. కేటీఆర్ గారు ఏం చెప్పారు ఆ రోజు? అప్పులపాలైందని రాష్ట్రం, కానీ మీరిచ్చిన బుక్లోకి వెళ్ళి ఒక్కొక్కటి చూపించుకుంటూ 100 రూపాయల 42 పైసలు ఖర్చు అయితే, మీరు ఇంట్రెస్ట్ అన్ని కట్టినా కూడా ఖర్చు అయితే, మాకు 2014లో ఇచ్చిన రోజుకి ఇట్లాగే ఇచ్చిండ్రు అని చెప్పుకుంటూ పోయారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంత పెద్దగా మాట్లాడారు అనిపించింది నాకు. తర్వాత నెక్స్ట్ డే కూడా స్పీకర్ గారు పర్సనల్ ప్రాబ్లం ఏముంటుంది అసెంబ్లీలో చర్చించుకున్నారు కదా. పర్సనల్ ఏముంటుంది అసెంబ్లీలో మాట్లాడడానికి? అసెంబ్లీలో మా ఇద్దరు పంచాయతీ మాట్లాడడానికి అసెంబ్లీ ఉంది. అట్లంటే ఒక గంట డిస్కషన్ పెడితే మొత్తం మాట్లాడుతుంటే అట్లా కాదు కదా. అక్కడ వాళ్ళు తప్పుగా డీవియేట్ చేసి సభను వాళ్ళు బుల్డోజ్ చేయాలనే ప్రయత్నం చేసి, కేటీఆర్ గారు మాట్లాడుతున్నది పక్కకు పోవాలనే ఆలోచనతో, డైవర్ట్ చేయాలనే ఆలోచనతో మాట్లాడిన మాటల్ని అట్లా మాట్లాడడం మంచిగా అనిపించలేదు. అసెంబ్లీ నిజంగానే క్షుణ్ణంగా చూస్తున్న వాళ్ళు, తీక్షణంగా చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు జరిగింది అనేది. చూడని వాళ్ళకి ఏం చేస్తాం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనాలోచితంగా మాట్లాడినా అనుకున్నా, బట్ నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తా ఉన్నా, మిమ్మల్ని ఇప్పటి వరకు అంత పెద్ద మాట ఎవరు అనలేదు ఎక్కడ కూడా. ఏ మొహం పెట్టుకొని వస్తారు అనే అసెంబ్లీలో ఈయన క్షమాపణ చెప్పాల్సింది పోయి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏ రకంగా చూడొచ్చు? ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారు మీ పైన? మరి నేనేమంటాను, రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నాకు అక్కడ హట్ అయింది ఏంటంటే ముంచిండ్రు అన్నాడు. చూడమ్మా, అరే ముంచడం ఏంటి? 20 సంవత్సరాల జెండా పెట్టుకొని పనిచేసినాము పార్టీ కోసము, ముంచడం ఏంటి? నాకు అర్థం కాలేదు. నేను ఆ రోజు ఎందుకు పోయిన పార్టీలోకి అనేది మీకు పార్టీలోకి వెళ్ళిపోయినాను తెలియదు. ఎంత హ్యూమిలేషన్ ఫీల్ అయినాను, ఎందుకు పోయినాను, ఏ విధంగా నన్ను రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత నా రాజకీయ ప్రాధాన్యత తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. 2 సార్లు నా కుటుంబానికి నాకు టికెట్ ఇస్తే నా కొడుకు ఇయ్యలే, నా కొడుకు ఇస్తే నాకు ఇయ్యలే, వాంటెడ్ గా చేసిన విషయం. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తే నాకు కూడా మంచిగా అనిపించదు. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయినాను. నేను పార్టీలో నుండి పోతున్నప్పుడు ఒక్కరి గురించి కూడా మాట్లాడలే. కానీ మొన్న ఆయన ఏం మొహం పెట్టుకొని అన్నారు చూడండి. మొహం అంటే జనరల్గా ఏమంటామంటే భర్త చనిపోయిన వాళ్ళని అంటారు, ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు అడ్డు పక్కకు అంటారు. సో అక్కడ నేను ఫీల్ అయినా, మా కర్మగాలి వచ్చినాం కదా. లేకపోతే మొహం అంటే నాకు ఓట్లేసిన, నా ప్రజలు నాకు ఓట్లేస్తే నా ప్రాంతం ఎమ్మెల్యేగా నేను వచ్చినాను, నా ప్రజల ప్రతినిధిగా మాట్లాడొద్దు కదా. బట్టి గారు లేసి కన్విన్స్ చేస్తారు అనుకున్నాను. పొరపాటు జరిగింది, పోనీ ఏదో అయిపోయింది మాట్లాడొద్దు. అట్లాంటిది ఆయన కూడా అయిపోయి 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చినాం నీకు అంటారు. ఆయన కూడా మొత్తం ఉక్రోషమంతా చూపించేసారు. నేను ఒక్కదాని పోయినందుకు ఆయన 10 పోయింది అంటారు. నేనేమంటాను, ఇప్పుడు నా ఒక్కదాని పోయినందుకని మీకు ఎల్పీ పోయిందంటే, సిఎల్పీ 10 పోయింది అనుకుంటే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దళితులకు మాకు పెద్ద పీట వేసింది, ఆ రోజు సిఎల్పీ ఇస్తే మీరు ఒక్కరు పోవడంతో నాకు నష్టం జరిగింది అన్నాడు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ, అదే దళిత సోదరులు, పెద్ద మనిషి, మరి మీరు ముఖ్యమంత్రి తెచ్చుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు అంటే ఆక్రోషం నా మీద చూపించారా అని నేను అనుకోవాలి. రెండవది ఏం మాట్లాడారు బట్టి గారు, 10 సంవత్సరాలు మీకు పదవి ఇచ్చినాము అన్నారు. ఎస్, నేను సేవ చేసిన, ప్రజలకి పార్టీకి సేవ చేసిన, నా సేవను గుర్తించే పార్టీ నాకు ఇచ్చింది. ఇచ్చినా కూడా నేనేమి అందరికి ఇవ్వరు కదా. నేనేమి కొత్తగా నేను రాజకీయాలకు వచ్చినందుకు నాకు ఇవ్వలేదు. నా కుటుంబానికి ఒక రాజకీయ ఇది ఉంది కాబట్టి. ఈరోజు ఇందిరారెడ్డి గారు, నేను ఇంతకుముందే చెప్పిన, స్టూడెంట్ లైఫ్గా స్టార్ట్ అయిపోయి స్టూడెంట్ లైఫ్ నుండి మొదలు పెడితే 20 సంవత్సరాలు మా వారు ఎమ్మెల్యే, 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, మా వారు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. తర్వాత జై తెలంగాణ అని పార్టీని పెట్టేసి జై తెలంగాణ కోసం తను తిరుగుతున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు పిలిచి, నువ్వు తెలంగాణ కావాలంటున్నావు కదా, సోనియా గాంధీ కూడా తెలంగాణకు అనుకూలంగానే ఉంటారు కాబట్టి నువ్వు మెర్జ్ చేయి పార్టీని అన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 8 నెలలకే చనిపోయారు మా వారు. అప్పుడు నాకు అప్పుడు కూడా టీడీపీ నుండి ఇన్విటేషన్ వచ్చింది, రండి అని, మీరు పార్టీలోకి రండి, మీకు ప్రాధాన్యత ఇస్తామని. పోలేదా నేను? నాకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మా వారే జెండా పెట్టినా గదే జెండా పెట్టి పార్టీకి పనిచేసినా కదా.
పాదయాత్ర మొదలు పెడితే ఏ ప్రోగ్రామ్ అయినా నా నియోజకవర్గం నుండి చేసేవాళ్ళం కదా. అది పార్టీ నాకు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్తోని చేసిన సందర్భం. తర్వాత కూడా మీరు 10 సంవత్సరాలు ఇచ్చిన అంటే 10 సంవత్సరాలు ఇచ్చిన మంత్రి పదవి అంటుండ్రు. నాకేం చేసిండ్రు 10 సంవత్సరాలు మంత్రి పదవి తర్వాత? రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మమ్మల్ని బలి చేశారు కదా. 5 CBI కేసులు పెట్టారు కదా, సంబంధం లేకపోయినా. జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ పెడితే నమ్మరు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళని పెడితే మిమ్మల్ని ఎరగా చేశారు, నమ్ముతారని నా మీద పెట్టి ఇప్పుడు 5 కేసులు పెట్టినారు. అది నాకు లాభం చేసినట్ట నష్టం చేసినట్ట కాంగ్రెస్ పార్టీ? ఒక్కరోజన్నా మాట్లాడానా నేను? అసలు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కరోజన్నా నాకు ఇట్లా అన్యాయం చేసిందని మాట్లాడలే కదా. రైట్, నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, నేను తప్పు చేయాలనే విశ్వాసం నాకుంది, నేను ఫైట్ చేస్తాను అక్కడ. ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు కూడా పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక మాట అన్నారమ్మా, సునీత లక్ష్మారెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు నా మీద కేసులు అయినాయి, నేను కోట్ల చుట్టూ తిరుగుతున్నా అన్నారు. మరి ఇప్పుడు నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాను కదా. లేడీ అని నన్ను మొదలుపెట్టలే కదా మీరు. రాజశేఖర రెడ్డికి దగ్గర ఉన్నాను ఒకే ఒక నెపంతో నన్ను బలి చేస్తున్నారు కదా. ఆ సంవత్సరం టికెట్ కూడా ఇవ్వలేదమ్మా. ఆశ్చర్యం ఏంటంటే ఒక కుటుంబంలో ఒకటే టికెట్ అని గట్టిగా చెప్పింటే నేనే తీసుకుంటుండే నా కొడుకు కాదని. 2 ఇస్తామని చెప్పి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఒకటి, నాకు కోమటిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి 2 ఇస్తామని చెప్పిన తర్వాత అందులో హోమ్ మినిస్టర్గా ఫస్ట్ టైం చేసినావు కాబట్టి నీకు ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పిన తర్వాత నేను నా కొడుకు ఒప్పుకున్నా. నా కొడుకు టికెట్ అనౌన్స్ చేసినాక నా టికెట్ కట్ చేశారు. ఆ రోజు నేనుంటే నా కొడుకు కూడా గెలిచేవాడు కదా. సో అప్పుడు నా కుటుంబానికి నష్టం జరిగింది కదా. మీరు టికెట్ ఇవ్వకపోయినా ఒక్కరోజన్నా మాట్లాడేనా? మాట్లాడలేదు. అధికారం లేనప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు, ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నాకు ఎందుకు టికెట్ లేదు. 2018లో కూడా కావాలని మా బాబు టికెట్ రేవంత్ రెడ్డి గారిని పాటలకి తెచ్చిండని ఒకే ఒక్క కోపంతో మా బాబు టికెట్ కట్ చేస్తే కూడా ఒక్క మాట మాట్లాడలే కదా. ఏమీ మాట్లాడలేదు. నాకు పార్టీలో జరుగుతున్న హ్యూమిలియేషన్, మీరు ఒక రకంగా నన్ను నెట్టేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను పక్కకు పోయినాను. అప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు గమ్మున ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే దీని వెనకాల మీ ఆలోచన ఏముంది? ఇంకో మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ని నమ్ముకుంటే ముందు రోజేమో మమ్మల్ని నమ్ముకుంటే కేటీఆర్ మునిగిపోతాడు అన్నారు. తర్వాత మాట మార్చారు. సెకండ్ డే ఏమో కేటీఆర్ని నమ్ముకుంటే మీరు మునిగిపోతారంట. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒకే అసెంబ్లీలో ఫస్ట్ డే ఒకటి సెకండ్ డే ఒకటి మాట్లాడొచ్చా? అది నచ్చట్లేదు. అంటే మీ పైన మిమ్మల్ని పార్టీకి రమ్మన్నారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి మీరు కూడా సిద్ధమయ్యారని చెప్పి చాలా పత్రికల్లో మెయిన్ హెడ్లైన్స్ వచ్చినాయి మొన్న. సో మీరు రమ్మంటే కూడా రాలేదు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు లేరు, అందుకే మీ మీద కక్ష పెట్టుకున్నారని కూడా ఒక వార్త వస్తుంది. వాస్తవమేనా? మంత్రి పదవి కోసం పోవాలంటే 2000 సంవత్సరంలోనే నాకు మంత్రి పదవి వస్తుండేనమ్మా శ్రావ్య. 2014 నాడు కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి నాకు ఆహ్వానం వచ్చింది రమ్మని. అప్పుడు పోతే కూడా నేను అప్పుడే తీసుకుంటుండే మంత్రి పదవి. 2014లోనే నాకు మంత్రి పదవి కావాలని పోతుంటేనేమో. పదవుల కోసం పాకలాడే కుటుంబం నాదైతే ఇందిరారెడ్డి గారు హోమ్ మినిస్టర్ వదులుకున్నాడు ఎన్టీ రామారావు కోసం. ఎన్టీ రామారావు కోసం 8 నెలలు హోమ్ మినిస్టర్ ఉండి హోమ్ మినిస్టర్ వదులుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎంట పోకుండా. చంద్రబాబు నాయుడు గారు నాతో వస్తే హోమ్ మినిస్టర్ అట్లాగే ఉంటుందంటే పదవి లేకపోయినా పర్లేదు నా కానీ ఎన్టీ రామారావుతో నిలబడ్డది. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, పదవుల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు అట్లా అనుకుంటే. ఈరోజు ఏదైతే సీతక్క గారు మాట్లాడి ఉన్నారో రాహుల్ గాంధీ దగ్గర టైం తీసుకున్నామని, ఆ ఎపిసోడ్ ఇప్పటిది కాదు. ఆ ఎపిసోడ్ 2018లో జరిగిన ఎపిసోడ్. దాని వెనకాల పోతే ఇంకా చాలా లోపల దాని వెనకాల టైం ఎవరు తీసుకున్నారు, ఎందుకు నేను పోలేదు, ఎందుకు నేను హ్యూమిలియేషన్ ఫీల్ అయినా అనేది నేను చెప్తే చాలా చరిత్ర అవుతుంది. పోదలుచుకోలేదు కాబట్టి నేను ఎప్పుడు పార్టీలోకి వస్తానని చెప్పలేదు, రాననే చెప్తున్నాను. నేను ఇక్కడ గెలిచాను, ఇక్కడ ఉన్నాను. నేను ఆ పార్టీకి సేవ చేయకపోయినా లాస్ట్ 4 సంవత్సరాలు ఆ పార్టీని నేను మంత్రి పదవి అనుభవించిన. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాను, నా బాధ్యత. నేను కాంగ్రెస్ పార్టీ కూడా అట్లే నిలబడ్డాను. మీరు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి అండగానే ఉన్నాను నేను. కానీ మీరు నన్ను దోషిస్తున్నారు.